ఎంత విశ్రాంతి తీసుకుంటావో తీసుకో. కానీ మొదలుపెట్టాక మాత్రం విధ్వంసం సృష్టించేంత వరకు వెనుకడుగు వెయ్యకు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అర్థమైందనుకుంటా. చరిత్రలో మిగిలిపోయేంత పెద్ద విజయం రావాలి అంటే చేయాల్సింది ప్రయత్నం కాదు, యుద్ధం. గుర్తుంచుకోండి. అన్నీ చదివినవాడు ఉద్యోగం కోసం పోరాడుతుంటే ఏమో చదివినవాడు వ్యాపారం పెట్టి వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నాడు. అవునా? ఇక్కడ ఎవరు గొప్ప? విద్య ఉన్నవాడా, వివేకం ఉన్నవాడా? మీరే ఆలోచించండి. ఒకరి వెంట పడడం ప్రేమ అయితే ఒకరి సంతోషం కోసం ఆగిపోవడం కూడా ప్రేమే అవుతుంది కాదంటారా? ఒంటరితనం ఇచ్చినన్ని సందేశాలు, అనుభవం నేర్పినన్ని గుణపాఠాలు, గాయపడ్డ గుండె చెప్పినన్ని జాగ్రత్తలు మేధావులు కూడా బోధించలేరు కాదంటారా? వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి. అదే నీళ్లు ఆవిరైపోయాక చచ్చిపోయిన చేపల్ని చీమలు తింటాయి. అందరికీ అవకాశం వస్తుంది, కానీ సమయం కోసం వేచి చూడాలి. ఎవరు తక్కువ కాదు, అలాగే ఎవరు ఎక్కువ కాదు. గుర్తుంచుకోండి. ఎవరు మారాలి? ఎవరి కోసం మారాలి? పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయడం చేత కాదు, కానీ 100 ఏళ్లు బ్రతికేయాలి. ఓటు వేయడం చేత కాదు, కానీ దేశం మారాలి. తిరగబడే దమ్ము లేదు, కానీ అవినీతి అంతమవ్వాలి. ఒక్క మొక్క నాటలేం, కానీ కాలుష్యం పెరగడం ఆగిపోవాలి. అంతేనా? పేదోడికి పెద్దోడికి మధ్య పోరాటంలో పెద్దోడు గెలిచాడు. విచిత్రం ఏమిటంటే దానిని సహకరించింది పేదోడే. సముద్రం అన్నాక అలలు, సంసారం అన్నాక అలకలు, ఇవన్నీ సహజమే. అలలు ఎంత ఎగిసి పడినా తీరం చేరక తప్పదు. అలాగే సంసారంలో ఎన్ని అలజడులు వచ్చినా సర్దుకుపోక తప్పదు. గుర్తుంచుకోండి. బాగా నచ్చిన మగవారితో స్త్రీలు ఇలా ప్రవర్తిస్తారు. మొదటిది, స్త్రీలు వాళ్లకు నచ్చిన ఆ వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఉంటారు కూడా. ఇంకా రెండవది, వారికి నచ్చిన పురుషులతో స్త్రీలు ఎక్కువగా సమయాన్ని గడపాలని చూస్తూ ఉంటారు. ఇక మూడవది, తమకు బాగా నచ్చిన పురుషులు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే వారికి అండగా నిలబడతారు. ఇక నాలుగవది, తనకు నచ్చిన వ్యక్తి కోసం స్త్రీలు తమను తాము పూర్తిగా వదులుకుంటారు. అందరినీ మెప్పించే మంచితనం నీలో లేకున్నా, ఎవ్వరిని నొప్పించే మనస్తత్వం నీలో లేకుంటే చాలు. భగవంతుడు ఎప్పుడు కూడా మీ పక్షాన్నే ఉంటారు. గుర్తుంచుకోండి. ఏది తప్పు, ఏది ఒప్పు మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. తెలియదు అనడం ఆత్మ వంచనే అవుతుంది. అర్థమైందనుకుంటా. శరీరం అందంగా ఉన్న వారిని ఈ ప్రపంచం ఇష్టపడుతుందేమో, కానీ మనసు అందంగా ఉన్న వారిని భగవంతుడు ఇష్టపడతాడు. అందం ఈ ప్రపంచమేమో, కానీ భగవంతుడు ఈ సృష్టి. అర్థమైందనుకుంటా. ఎన్నో రంధ్రాలతో ఉన్న వేణువుని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన రాగాలు పలికిస్తుంది. జీవితము అంతే. దాన్ని మలిచే తీరు నీ చేతుల్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి. అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా భగవంతుడు ఎప్పటికీ మెచ్చుకోడు. గుర్తుంచుకోండి. నీదంటూ ఏది లేదు. నువ్వు మరణించిన తర్వాత దేన్ని తీసుకెళ్లలేవు. భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. గుర్తుంచుకోండి. కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు. సరైన పని చేసిన వ్యక్తిని ప్రపంచం తప్పకుండా కీర్తిస్తుంది. నీ కర్తవ్యం నుంచి పారిపోవడం ఎప్పటికీ మంచిది కాదు. గుర్తుంచుకోండి.
మురికిగా ఉన్న గదిలోకి మనమే ప్రవేశించలేం. అలాగే చెడు భావాలతో నిండి ఉన్న మనసు అనే గదిలోకి భగవంతుడు కూడా ప్రవేశించలేడు. మనసు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్రమైన ఆసనంలో తప్పకుండా వచ్చి కూర్చుంటాడు. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దాం అనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. మంచి చెడులు చూడటం కన్నా లక్ష్య సాధనలో మంచి కనబడుతుంది అని గ్రహించగలగాలి. అర్థమైందనుకుంటా. ఒకరికి అన్యాయం చేసి బ్రతికి బ్రతుకులు ఇప్పుడు సుఖంగా ఉండవచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. న్యాయానికి నిదానంగా గెలుపు తప్పకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందమే దొరకదు, కాదంటారా? ధర్మంగా నడుచుకునే వారిని అధర్మం ఎప్పుడు వెంటాడదు. ఒకవేళ వెంటాడినా భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు. గుర్తుంచుకోండి. మానవుడు పాత వాటిని విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరించినట్లు ఆత్మ కూడా పాత మరియు పనికిరాని వాటిని విడిచిపెట్టి కొత్త భౌతిక శరీరాలను స్వీకరిస్తుంది. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి తప్పకుండా వస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని భగవంతుడి మీద ద్వేషం పెంచుకోవడం ఎంత తప్పో, కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే భగవంతుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. పాపాలు చేసి దేవుళ్లకు దీపాలు పెడితే చేసిన పాపం ఎక్కడికి పోదు. కర్మఫలం ఎవ్వరిని వదిలిపెట్టదని మర్చిపోకండి. విజయమే సర్వస్వం కాదు, పరాజయమే అంతము కాదు. ఏదో జరిగిన మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. గుర్తుంచుకోండి. విలువ పోగొట్టుకున్నాక వాస్తవాలు మాట్లాడిన వంకరగానే వినిపిస్తాయి, కాదంటారా? అంతిమ విజయం అందే ముందు వరకు కూడా అధర్మమే గెలుస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ అది ఎప్పటికీ జరగదు. గుర్తుంచుకోండి. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. గుర్తుంచుకోండి. మనతో ఉన్నంత మాత్రాన ఏది మనది అవ్వదు. మనలో ఉంటేనే అది మనదవుతుంది. అర్థమైందనుకుంటా. బంధం అంటే చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేదిగా ఉండాలి, కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగేదిగా కాదు. గుర్తుంచుకోండి. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ కంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమను స్వీకరించినప్పుడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మధ్యతరగతి జీవితాల్లో నచ్చిన పని నేర్చుకునేందుకు అవకాశం ఉండదు. ఇక చేసే పనిలో సంతోషం ఉండదు. మెరిసేదంతా బంగారం కాదు, అలాగే మంచిగా మాట్లాడే వాళ్ళంతా మనవాళ్ళు కాదు. జాగ్రత్తగా ఉండండి. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మొదట దానిని ప్రేమించాలి. అర్థమైందనుకుంటా. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలే, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనేలా కాదు. గుర్తుంచుకోండి. చనిపోవడానికి కొద్ది మాత్రం విషం చాలు, కానీ బ్రతకాలంటే మాత్రం ఎంతో విషాన్ని మింగాలి, కాదంటారా? గర్వించదగ్గ విషయం ఏమిటి అంటే మన దేశంలో రైతులు పేదవాళ్లే. వాళ్ళ ఇల్లు ఇరుకైనవి. రోజు మంచి భోజనాన్ని తినకపోవచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వృద్ధాశ్రమంలో ఎప్పటికీ ఉండరు, కాదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.